నమస్కారం. మీరు చూస్తుంది భరత్ రాజ్ యూట్యూబ్ ఛానల్. నా పేరు భరత్ కుమార్. ప్రస్తుతం మనము శ్రీరామపల్లి గ్రామం, మండల్ గుల్లపల్లి, జిల్లా జగిత్యాల ఈ ప్రాంతంలో ఉన్నాము. సో ఇక్కడ ఏంటంటే ప్రత్యేకత, పసుపు అనేది నోముల సోమిరెడ్డి గారు సాగు చేస్తున్నారు. సోమిరెడ్డి గారు పొలం అడుగును పసుపుగా మార్చారు. జనరల్గా ఏంటంటే తోట భూములకి మాత్రమే పసుపు సాగు చేస్తారు. ఎందుకంటే పెద్ద పంట, పెద్ద పెట్టుబడి, దానికి అనుకూలంగా నీళ్ళు ఉన్నప్పుడే ఆ ధైర్యం చేసి ఆ విధంగా వెళ్తారు. నార్మల్ సాగు చేయడానికి కొంచెం వెనక ముందు అవుతారు, ఎందుకంటే పెట్టుబడితో కూడుకున్నది. అయినప్పటికీ దీని అడుగు ఏంటంటే కంప్లీట్గా పొలం ఉండే. దీనికి ఎంత పెట్టుబడి అయింది, ఏ రకంగా అసలు ముందుకు వెళ్తున్నాడు, మరి పొలం అడుగు జనరల్ పసుపు వేస్తే దిగుబడులు రావు. కారణం ఏంటంటే ఇలా ఈ భూమిలో ఏంటంటే తేమను ఎక్కువ పట్టుకొని ఉండి మనకు పసుపు ఉండడానికి ఛాన్స్ ఉండదు. అలా కాకుండా ఏంటంటే ముందుకెళ్ళాడు. సో ఏ రకంగా ముందుకెళ్ళాడు, ఎంత ఏ విధంగా చేశాడని మనం విధి విధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందుకంటే ముందు మన ఛానల్ మొదటిగా చూసుకునే వారు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం సోమిరెడ్డి గారు. సో జనరల్గా ఏంటంటే పసుపు అడుగు పంట జనరల్గా ఎవరు పెట్టరు, ఒకటి. రెండోది పొలం అడుగు కూడా పసుపు పెట్టరు. సో మీరు ఏంటంటే దీని అడుగు పొలం ఉండే, ఇంతకు ముందు లాస్ట్ టైం పొలం ఉండే కదా. సో ఇప్పుడు మీరు పొలానికి పసుపు వచ్చారు. మరి రావాలంటే జనరల్ పసుపు అయితే పండుది అంటారు కదా, మీరు ఏ రకంగా ముందుకెళ్ళారు అసలు? అంటే ఏదే కారణంతో మీరు ముందుకు వచ్చారు, వాళ్ళ పొలం నుంచి పసుపు ఎట్లా కన్వర్ట్ అయ్యారు? అంటే ఇది కొద్దిగా భూమి అనేది కొద్దిగా ఉగేం పట్టది. ఓన్లీ పొలం కట్టుకోవచ్చు, ప్రధాన తేమ ఎక్కువ అవుతుంది. కానీ ఇలా కొద్దిగా జనరల్ గా అయితే ఉగి పట్టది. ఉగి పట్టిన భూమిలో అయితే పసుపు వేసుకోవచ్చు పొలం అడుగు కూడా. ఏంటంటే ఎండాకాలం మన వెంటనే వరి కోసిన తర్వాత వెంటనే అంత ప్లా వేసింటి. ఎప్పుడు ఎండాకాలం అంటే ఏప్రిల్ మేలా ఫస్ట్ ఎరువు తెప్పించింది. ఒక 4 లారీ పొలం హార్వెస్ట్ చేశారు. హార్వెస్ట్ చేసిన తర్వాత మన వెంటనే ఒక 4 లారీల పెండ తెప్పించింది. 4 లారీలు. ఓకే. ఒక పెద్ద లారీ కోడెరువు మొత్తం చల్లిపించి మొత్తం ప్లా వేసింటి. ఓకే. ప్లా వేపించి ఒక 2 సార్లు కొంచెం పిల్ల ఎక్కువ గట్టి బాగున్నది కాబట్టి 2 సార్లు రోటివేటర్ కొట్టింటి. ఓకే. ఒక 3-4 సార్లు మొత్తం కల్టివేట్ చేసింటి. కల్టివేట్ చేసిన తర్వాత తోట లెక్క మంచిగా గుళ్ళు అయింది భూమి అంతా. ఓకే. దాని తర్వాత అప్పుడు జూలై 23కు పసుపు నాటడం జరిగింది. ఓకే. సో ఇప్పుడు 4 లోరీల పెంట అన్నారు, ఒక లోడు కోడి పెంట అన్నారు. ఎంత కాస్ట్ వచ్చింది ఒక్కొక్క బండికి? ఎంత కాస్ట్? మన పెండ 21,000 పడ్డది లారీకి. ఒక లారీకి 4 లారీలు. 4 లారీలు ఉంటూ 21,000. ఎంత? 84,000. ఈ కోళ్ళ పెంట కోడెరుకు 33,000. ఎంత పెట్టుబడి పెట్టారు కదా. ఇప్పుడు దున్నడానికి ఎంత ఖర్చు వచ్చింది మళ్ళా రఫ్ గా? ఒక ప్లా వేయడానికి ఒక 15,000 టోటల్. ఇక రోటివేటర్ అది అంటే ఒక 20,000 దాకా 25,000 దాకా మళ్ళీ మిగతా ఖర్చు వచ్చింది. మరి విస్తీర్ణం ఎంత ఇదంతా? విస్తీర్ణం ఎంత ఇదంతా? 2 ఎకరాల 10 గుంటలు మొత్తం. 2 ఎకరాల 10 అంతా టోటల్ పొలమే ఉండే. పొలాన్ని మళ్ళీ ఎమ్మటే ప్లవేసించి అంత వెళ్ళి ప్లవేయించి. ఓకే. 2 సార్లు రోటివేటర్ చేయించుకొని కల్టివేటర్ వేసి విత్తనం పెట్టింది. ఈ విధంగా వేస్తే పంట వస్తుందా? వస్తుంది. ఇదివరకు ఒక 2 సార్లు ఇట్లా చేశారా? వచ్చి మంచి ఇల్లింగ్ వచ్చి దిగుబడి మంచిగా వచ్చింది. మరి సమస్యలు జనరల్ గా ఏంటంటే నార్మల్ గానే చిన్న వర్షాలకి దుబ్బకులు వస్తుంది, వేరుకులు, రకరకాల కారణాలతో పంట చాలా తోటడు భూమి వేయడానికి కూడా వెనకొచ్చిన వాళ్ళు ఉన్నారు. అలాంటి మీరు పొలం సాగు చేశారు, మరి అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయా? ముందుగా అంటే మిడల్ యాక్టివ్ బ్యాంకు చెప్పుకుంటూ ఫ్లోరో కలిపి కంపల్సరీ విత్తన శుద్ధి చేయాలి. ఎందుకంటే కొంచెం ఒక 50% వరకు మన దుంపకుళ్ళు రోగాలను తట్టుకుంటుంది. మరి యాక్టివ్లు కానీ కంపల్సరీ విత్తన శుద్ధి మాత్రం చేయాలి. విత్తన శుద్ధి చేస్తే 50% అయితే రోగాలు కంట్రోల్ అవుతుంది, చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అట్లా ఒక 50% అయితే కంట్రోల్ అవుతుంది. వెంటనే మన మర్యాక్టివ్లు కానీ వేసినప్పుడు కంపల్సరీ ఒక 2-3 స్ప్రేలు అయితే చేసుకుంటే కూడా కంట్రోల్ వస్తుంది. దుంపకులు వచ్చే ముందు కొంచెం నీళ్ళు వాటర్ తక్కువ ఇచ్చుకోవాలి. కొంచెం మనం ఫర్టిలైజర్ వేయడం వల్ల మన మొక్క దృఢంగా వస్తే కూడా రోగాన్ని తట్టుకుంటుంది. జనరల్ గా ఇప్పుడు ఈ పెంట పోసి అన్నారు, కోళ్ళ పెంట అయిపోయింది, మంచి కల్టివేషన్ చేశారు, 20,000 ఖర్చు అంతా పొద్దు చేశారు, అందులో పెంట వేశారు, 1,20,000, 1,30,000 పెట్టుబడి పెట్టారు. 2 ఎకరాల 10 గుంటలకి. ఇంత ఇప్పటివరకు ఎంత ఆల్మోస్ట్ ఎంత పెట్టుబడి అయింది? ఇప్పటివరకు 2 లక్షలు పెట్టుబడి అయింది. 2 ఎకరాల 10 గుంటలకి 2 లక్షల పెట్టుబడి ఇప్పుడే పెట్టేశారు. ఇంకా పంట చాలా కాలం ఉంది. మనం ఎప్పుడు దగ్గర జనవరి, ఫిబ్రవరి దాకా, ఫిబ్రవరి ఫస్ట్ వీక్ అవుతుంది. అప్పటిదాకా అయితే ఇంకా మెయింటెనెన్స్ చాలా ఉంటుంది. అప్రాక్స్ ఎంత ఖర్చు వస్తుంది? ఇంకా ఇప్పుడు 2 లక్షలు పెట్టుబడి పెట్టిన ఇప్పటికే. ఇక్కడ నుంచి ఇంకెంత పెట్టుబడి రావచ్చు? మినిమం ఇంకో 1,50,000 ఖర్చు కొమ్ము తీసేవారు కదా. కొమ్ము తీసా ఇంకా 1,50,000 పెట్టుబడి అవుతుంది. అంటే దగ్గర మీరు 2 ఎకరాల 3 లక్షలు, 3,50,000, 4 లక్షల పెట్టుబడి దాకా 3 లక్షల పెట్టుబడి అవుతుంది. సో ఇంత పెట్టుబడి పెట్టాలనుకున్నప్పుడు ఫర్దర్ గా మరి బెటర్ గా తీయచ్చా? తీయచ్చు. ఇప్పుడు రేటు కొద్దిగా మంచి పాములు ఉంది కాబట్టి ఒక మినిమం ఒక 8-9 లక్షలు అయితే వస్తాయి, రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే. ప్రధాన సమస్య ఏంటంటే దుంపకుళ్ళు. సరే, విత్తన శుద్ధి చేసాం, హ్యాపీ. ఓకే. మంచి ప్రొపర్తో ముందుకు వెళ్ళారు, విత్తనం పెట్టాం, మంచి జర్మేషన్ కూడా. ఇప్పుడు ఎన్ని రోజుల ఫీల్డ్ ఇది? 35 డేస్ అయితే. 35 డేస్ కూడా ఇన్ఫామ్ గ్రోత్ వచ్చింది, ఇన్ఫామ్ గా మంచి జర్మేషన్ వచ్చింది. ఎక్కడ ఇబ్బంది లేకుండా, తెగులు లేకుండా ఫర్దర్ గా ఏంటంటే దుంపకుళ్ళు వస్తుంది. ఎలాంటి మీరు సంరక్షణ చర్యలు తీసుకుంటారు? దుంపకుళ్ళు వచ్చినప్పుడు సిఓసి కానీ సిఓసి కంపల్సరీ సిఓసి కానీ ఫాస్ట్ క్రాప్ ప్లాంట్ అమేషన్ కంపల్సరీ డ్రిప్లు అయితే వదులుతారు. ఓకే.
ఇంకా మేనేజ్మెంట్ ఏం చేస్తారు? జనం దుంపకులు వర్షం ఏంటంటే వాటర్ మేనేజ్మెంట్ కొంచెం చేయమని చెప్తారు, అలాంటివి ఏమైనా చేస్తారా మీరు? వాటర్ కొంచెం తక్కువ చేస్తాను, ఎందుకంటే అంత ఇది ఎక్కువ అవసరం ఉండదు, ఇస్తే ఎక్కువ నీళ్ళు ఇవ్వనట్టు, ఒక 20 మందం అంటే ఇస్తానట్టు. ఎక్కువ వేయడం వల్ల కూడా దుంపకులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పసుపు అంతా పెట్టాము, అంత ట్రిప్ లో ఇచ్చారు, మీరు డ్రిప్ తోటి మందులు ఇస్తారా, వెదజల్లుతారు? డ్రిప్ తోటి ఇస్తాం త్రూ మొత్తం వెదజల్లడం ఏం లేదు. ప్రతిసారి కూడా ఈ విధంగానే డ్రిప్ లో మందులు ఇస్తాం. జనరల్ గా డ్రిప్లు ఇచ్చినప్పుడు ఏ విధంగా మీరు జనరల్ గా ముందుకు వెళ్తుంటారు, అంటే ఏ విధంగా స్టార్ట్ చేస్తారు? మనకు 35 days నుంచి ఇప్పటి నుంచి కనీసం లాస్ట్ డిసెంబర్ ఫస్ట్ వీక్ దాకా ఇస్తుంటారు. ఇప్పుడు 1261 చిలామిన్ గోల్డ్ జింక్ ఇస్తాయి ఇప్పుడు, తర్వాత 19, తర్వాత కాల్షియం నైట్రేట్, తర్వాత 50-30, తర్వాత 0050. ఇవన్నీ కంపల్సరీ 10 రోజులకు ఒకసారి ఎంతో 2-3 కిలో వదులుతుంటాం డ్రిప్ తోటి వదులుతుంటాం. ఓకే, సో ఈ విధంగా అయితే ముందుకు సాగుతుంటారు. సో సోమిరెడ్డి గారు ఇప్పుడు తెలుసు కదా, ప్రతి రైతు కూడా ప్రత్యామ్నాయ పంటలు ఇల్లుమని చెప్పి చెప్తున్నారు. ప్రత్యామ్నాయ పంటలు ఇల్లుకుంటేనే ప్రతి రైతు కూడా లాభసాటిగా మారడానికి ఛాన్స్ ఎక్కువ ఉన్నది. ఎందుకంటే మనకు వరి సాగిస్తూ చాలా ఇబ్బందులు పడుతున్నాం, మార్కెట్లో కొనడానికి రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరు అందరూ చూస్తున్నారు. కటింగ్లు అని ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అయినప్పటికీ కూడా ప్రత్యామ్నాయ పంటలకు వెళ్ళమని చెప్పి గవర్నమెంట్ కూడా ప్రోత్సహిస్తుంది. అందులో భాగంగా ఏంటంటే సోమిరెడ్డి గారు పొలం అడుగు నుంచి డైరెక్ట్ తోటకే కన్వర్ట్, అంటే తోటగా పసుపుకు మారడం జరిగింది. దీనికోసం పెట్టుబడి అప్రాక్స్ 2 ఎకరాలు 10 గుంటలకు 2 లక్షల దాకా పెట్టుబడి ఇప్పటికైంది. చెప్పారు కదా నా 5 లోళ్ళ పెంట, అప్రాక్స్ 5 లోళ్ళు అన్నా కదా, మనకి ఎంతవరకు ఎన్ని టన్నులలో రావచ్చు ఇదంతా 5 లోళ్ళు? 5 రోజులు అంటే ఇప్పుడు దగ్గర 40-50 టన్నుల పెండ అవుతుంది, 15 టన్నుల కోడి ఎరువు అవుతుంది. ఓకే, సో 2 ఎకరాల 10 గుంటలకి పసుపు పంట వండియాలంటే సేంద్రియ కర్బనం చాలా ఎక్కువ ఉండాలి. సేంద్రియ కర్బనం ఉంటేనే పసుపు ఏంటంటే సాయిల్ గుల్లవారి ఊరడానికి ఛాన్స్ ఉంటుంది. సో సాయిల్ గుల్లవారు అంటే సేంద్రియ కర్బనే కావాలా, పంట దిగుబడి పెరగాలంటే సేంద్రియ కర్బనే కావాలా, భూమి పంటకు అనుకూలంగా మారాలంటే సేంద్రియ కర్బనే కావాలా. సేంద్రియ కర్బనం అనేది చాలా ఇంపార్టెంట్. అప్రాక్స్ 2 ఎకరాల 10 గుంటలకు 50-60 టన్నుల పెంట పోసాడు ఇందులో. సో పసుపు పంట పండియాలనుకున్న ప్రధానంగా ఇది పోయాలా. సో దాంతోపాటు ఏంటంటే రైతు చెప్పేది ఏంటంటే సోమిరెడ్డి గారు పసుపు పండియాలనుకున్నప్పుడు ఏంటంటే మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రధానంగా ఏం చెప్పిన విషయం ఏంటంటే విత్తన శుద్ధి. పసుపు పండియాలంటే మెయిన్ చేయాల్సిన పని, మొదటి పని విత్తన శుద్ధి. మనం విత్తనం పెట్టేటప్పుడు కంటే ముందు చేయాల్సిన పని మెటలాక్సిల్ మ్యాంగోజెబ్, సైమాక్సిల్ మ్యాంగోజెబ్, లేకపోతే క్లోరో కాంబినేషన్ విత్తన శుద్ధి చేసిన అంటారు. విత్తన శుద్ధి అయిన ప్రధాన ఫీల్డ్ ఏంటంటే ఇప్పటికి 35 రోజుల ఫీల్డ్ అయినప్పటికీ కూడా జర్మేషన్ 99% జర్మేషన్ వచ్చింది. అలాగే వచ్చిన ప్రతి మొక్క కూడా చాలా ఎల్లి కనబడుతుంది. చూస్తున్నారు పసుపు ఆకులు, పసుపు కొమ్మ కానీ చాలా ఎల్లిగా ఉంది. సో విత్తన శుద్ధి చేసుకుంటే ఇన్ఫాక్ట్ ఈ విధంగా ఉంటుంది. ప్రతి రైతు కూడా ఈ విధంగా చేసుకోవాలి, విత్తన శుద్ధి చేసుకోవాలా. తర్వాత ఏంటంటే పైపాటి ఎరువులు వేస్తారంటే రైతు అసలు పైపాటి ఎరువులు వేయడు, త్రూ మొత్తం కూడా డ్రిప్ ఎరువులు వేస్తా అంటున్నాడు. సో 1261 కానీ 320 కానీ CN కానీ 5234 కానీ 0050 కానీ దీంతో పాటు జింక్ కానీ మైక్రోన్యూట్రియన్స్ అన్ని వేస్తూ అంటున్నాడు. సో ఫర్దర్ కూడా ఈ వీడియో ఎందుకంటే పొలమాడు సాగు చేసి కూడా దిగుబడి తీయొచ్చు అనే మనము ఇంటెన్షన్, ఇన్ఫాక్ట్ ఎలా ఉంటుంది రైతులకు ఏ విధంగా చేసుకుంటే బాగుంటుంది అన్నది ఫర్దర్ కూడా కొన్ని మనం వీడియోస్ ఈ మన సోమిరెడ్డి గారితో మన అనుభవాలను ప్రతి రైతు కూడా షేర్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? ఇప్పటి వరకు అయితే మన వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, తోడు రైతుకు ఉపయోగపడితే షేర్ చేయండి. సదా మీ సేవలు భరతరాజ్ యూట్యూబ్ ఛానల్. మరో వీడియోతో మళ్ళీ వెళ్దాం. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.